శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్కు సిట్ నోటీసులు ఇచ్చింది. విచారణకు రావాలంటూ ఆదేశించింది. ప్రభాకర్ రావును ఎస్ఐబి ఓఎస్డీగా ఎలా నియమించారనే దానిపైన విచారణ చేయనుంది సిట్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు ఎవరెవరి నెంబర్లు ఇచ్చారనే దానిపైన నవీన్ చంద్రు సిట్ విచారించనుంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కు అలాగే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్రు కూడా నోటీసులు జారీ చేసింది సిట్. సో నవీన్ చంద్రు ముఖ్యంగా ఎటువంటి ప్రశ్నలు అడగబోతోంది సిట్? ఈ విచారణతో అయినా రాజకీయంగా దీని వెనుక సూత్రధారులు ఎవరు అన్న దానిపైన ఒక స్పష్టత వచ్చే ఛాన్స్ ఉందా? రాధిక, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్టుగా ఇప్పటికే నూతన కమిటీని సిట్ ఏర్పాటు చేసింది 9 మంది అధికారులతో. ఈ అధికారులందరూ కూడా ఒక్కొక్కరు ఎక్స్పర్ట్గా ఉండడంతో ఈ కేసుకి సంబంధించి ప్రధానంగా అన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మాజీ చీఫ్ అంటే 2019 నుంచి 2023 వరకు సిఎస్ సోమేష్ కుమార్ పనిచేశారు. ఆ టైంలో చాలా వరకు కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులు మా ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయని చెప్పేసి పలుమార్లు ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదు అన్న ఆరోపణలు ఎప్పుడైతే సిట్ని ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏర్పాటు చేశారో ఆ నేపథ్యంలోనే బాధితులందరి స్టేట్మెంట్ని రికార్డ్ చేశారో. అందులో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కొంతమంది మా ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి, మేము సిఎస్ సోమేష్ కుమార్కి అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేశారు అని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ ఆధారంగా ఈరోజు సిట్ విచారణకి సిఎస్ సోమేష్ కుమార్ని కూడా పిలిపిస్తుంది. అదేవిధంగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్గా పనిచేసినటువంటి నవీన్ చంద్ కూడా ఆ టైంలో ప్రభాకర్ రావు నవీన్ చంద్ కిందనే పనిచేశారు కాబట్టి ఎంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేశాయి, ఆ నెంబర్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ని పాల్పడ్డారు, అన్ని విషయాలను కూడా ఇప్పటి వరకు గతంలో ఎన్నడూ ఈ కేసుకి సంబంధించి కేవలము రాజకీయ నాయకుల్ని మాత్రము అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి నిందితుల్ని మాత్రమే ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించారు. కానీ అధికారులు ఎవరికి కూడా నోటీసులు ఇవ్వడము, ఇలా స్టేట్మెంట్ని రికార్డ్ చేయడము అనేది జరగలేదు. కానీ నూతన కమిటీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో వీళ్ళిద్దరిని విచారించడం అనేది కొంతమేరకు ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వాస్తవాలన్నీ కూడా ఈ మొదటి నుంచి భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ విచారించినటువంటి నేపథ్యంలో ఒక కీలక నేత ఉన్నాడు ఇందులో. ఆ నేత ఆదేశాల ప్రకారమే ఆ బాస్ ఏది ఆదేశిస్తే అదే మేము చేశాము అన్న విధంగా వీళ్ళ స్టేట్మెంట్లు ఉన్నాయి. కాబట్టి అసలుకి వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనిచేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వీళ్ళంతా కూడా వాళ్ళ పోస్టుల్లో లేకుండా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా ఏం జరిగింది గతంలోనని చెప్పేసి వీళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ అనేది కేసుకి సంబంధించి ప్రధానంగా మారబోతుంది. మరోవైపు ఈ 9 మంది ఉన్నటువంటి సిట్ బృందము ఇందులో ప్రత్యేకించి ఎక్స్పర్ట్స్ టెక్నికల్గా కావచ్చు, హార్డ్ డిస్క్లని ధ్వంసం చేశారు. అదేవిధంగా న్యాయ నిపుణులు కూడా ఉండడంతో గతంలో ఉన్నటువంటి రూల్స్ని ఏ విధంగా బ్రేక్ చేసి వీళ్ళు ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ చేశారు, అదేవిధంగా హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు. దాంతోపాటు అసలు ప్రభాకర్ రావుకి ఆదేశించింది ఎవరు, ఎన్ని నెంబర్లను ఫోన్ ట్యాప్ చేశాడు, ఈ వివరాలన్నింటినీ కూడా రాబట్టాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిట్ బృందం పర్ఫెక్ట్ అని చెప్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించినటువంటి సిపి సజ్జనర్ కూడా ఇందులో మెయిన్ హెడ్గా ఉన్నారు కాబట్టి తను స్వయాన ఈ విచారణకి హాజరవుతారు, విచారిస్తారు. ఆ నేపథ్యంలోనే అన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు నవీన్ చంద్ ఎందుకు ఫోన్ ట్యాపింగ్కి పాల్పడుతున్నా ఆ టైంలో వీళ్ళు అధికారంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి టైంలోనే ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డం, వాటిని రాజకీయానికి ఉపయోగించుకోవడం, వీటన్నిటిపైన కూడా ఎవరి హస్తం ఉంది అన్న విషయాలని రాబట్టాలి అంటే మొదట వీళ్ళిద్దరిని విచారించి వీళ్ళ స్టేట్మెంట్ని రికార్డ్ చేసిన తర్వాత ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి నిందితులు అటు
భుజంగరావు తిరుపతన్న రాధాకిషన్ని కూడా నోటీసులు ఇప్పటికే జారీ చేశారు. ప్రభాకర్ రావుని ఎదురెదురుగా కూర్చోపెట్టి గతంలో వీళ్ళు మాకు ప్రభాకర్ రావు ఆదేశిస్తేనే తన ఆదేశాల ప్రకారమే మేము ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డాము, సహకరించామని చెప్పారు. కాబట్టి మరోవైపు ఇప్పటి వరకు ప్రభాకర్ రావు ఎలాంటి విషయాలను కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎందుకు ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు, లేదంటే హార్డ్ డిస్కులను ఎందుకు ధ్వంసం చేశారు, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఎక్కడా సమాధానం చెప్పలేదు. కాబట్టి ఎదురెదురుగా కూర్చోపెట్టి వీళ్ళని స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తే ఖచ్చితంగా కూడా చెప్పవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఒకవేళ రాధాకిషన్ రావు, భుజంగరావు తిరుపతన్న మీరే ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారు అని ప్రభాకర్ రావు ఎదుట సిట్ అధికారుల ముందు చెప్పినప్పుడు ప్రభాకర్ రావు ఖచ్చితంగా సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఎవరు ఆదేశించారన్న విషయాలను కూడా చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పోలీసుల స్టేట్మెంట్లు ఎప్పటికప్పుడు ఈ బాధితుల స్టేట్మెంట్ని రికార్డ్ చేయడంతో పాటు నిందితుల నుంచి ఉన్నటువంటి రికార్డ్ స్టేట్మెంట్ కూడా చేశారు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా బయటికి రావాలి అంటే ఇందులో రాజకీయ నాయకులు ఎవరి హస్తం ఉంది, ఎవరు ఆదేశాలు జారీ చేశారు, ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ సుజాత.